అమలాపురం నియోజకవర్గం పరిధిలో గ్రామ సభలు ఉత్సాహంగా సాగాయి. వేమవరపాడు, నల్లమిల్లి గ్రామాల్లో 2 సభలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆనందరావు హాజరయ్యారు. సంవత్సరానికి 2 సార్లు మాత్రమే గ్రామ సభలు ఏర్పాటు చేస్తామన్నారు. వీటి ద్వారా సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తారని, ఒకవేళ ఆ సమస్య తన పరిధి దాటితే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తారని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పాలన ఇళ్లపై దోపిడీ, దొంగలు పడినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. మరో 15 ఏళ్లు ఎన్డీఏ కూటమికి ప్రజలు పట్టం కడతారని జోషన్ చెప్పారు. మీ ఊరు ఈ రోజు వచ్చారు, 5 ఏళ్లలో కనీసం 30 సార్లు వస్తాను. ఎన్నిసార్లు వస్తాను? 30 సార్లు మీతో మాట్లాడతాను. 60 ఊర్లు ఉన్నాయి నాకు, 30 వార్డులు ఉన్నాయి నాకు. నియోజకవర్గం 90 ప్రాంతాలు ఉన్నాయి. 90 ప్రాంతాలకి ఒక్కొక్క ప్రాంతానికి కనీసం 30 సార్లు వెళ్ళి ప్రజలతో కలిసి పనిచేయాలంటే నాకు కోరిక. అందుకే ప్రతి విషయాన్ని చెప్పండి, చెప్పింది శ్రద్ధగా వింటాము. నా చేతిలో ఉన్నది నేను చేస్తాను. అది నా పై స్థాయి అక్కడికి వెళ్ళాలి చెప్తాను. అది చంద్రబాబు గారి స్థాయా, పవన్ కళ్యాణ్ గారి స్థాయా, ఇంకో మంత్రి స్థాయా, వాళ్ళతో మాట్లాడతాను. ఏ విధంగానైనా నేను ఒకటే కోరుకుంటాను, నాది ఒకటే ధ్యేయం. కష్టపడి పనిచేయాలా, పేదలకు దగ్గరికి వెళ్ళి పనిచేయాలా, పేదలకు కోసమే ఈ పదవులన్నీ ఉన్నాయి. పేదలతో మాట్లాడాలా, వాళ్ళ భావాలు తెలుసుకోవాలా. ఈ ప్రభుత్వం